రామచంద్రపురం అంటే ఒక గ్రామమే కాదు, ఐకమత్యానికి ప్రతీక. మా అందరిది ఒకే మాట, ఒక్కటే నిర్ణయం, ఒక్కటే ఆచరణ. ఈ గ్రామంలో ఏ ఇంట్లో సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటాం. ఆదికేశవ గారు ఈ ఊరి పెద్ద మనిషి. మాతో ఇక్కడ కూర్చొని ఆయన తీర్పులు ఇవ్వడమే కాని ఏనాడు ఏ విషయంలోనూ అక్కడ నిల్చోని ఎరగరు. కానీ ఈరోజు నీ వలన మా ఊరి పెద్ద మనిషి పంచాయతీలో నుంచోవలసొచ్చింది. మా ఊరి ఆడపడుచుకు నువ్వు తీరని అన్యాయం చేశావు. తనని పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్తానని మోసం చేసి మీ ఇంట్లో పని మనిషిలా చూసుకున్నావు. మా ఊరు అమ్మాయిని ఎన్నో చిత్రహింసలకు గురి చేసి తనకి మానసిక క్షోభని కలిగించావు. ఇంత చేసి చాలదన్నట్టు మా ఊరొచ్చి ఆదికేశవ గారిని ఇబ్బంది పెడుతున్నావు. మా కనక మహాలక్ష్మికి ₹1,00,00,000 కట్నమిచ్చి మీకు పెళ్లి చేస్తే నువ్వు మా ఊరి ఆడబిడ్డకి ఇంత మోసం ఎలా చేశావు? మీ ఊరిని, మీ కట్టుబాట్లని, ఈ పంచాయతీని నేను గౌరవిస్తున్నాను. నేను నా భార్య కోసం ఈ ఊరికి వచ్చాను. అవును, మీరందరూ చెప్పిందంతా నిజం. నేను కనక మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళి తనకి తగిన గౌరవం ఇవ్వలేకపోయాను. నా వల్ల, మా వాళ్ల వల్ల తప్పు జరిగిన మాట వాస్తవం.